కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామానికి చెందిన అక్బర్ బాషా ఆయన సతీమణి షర్మిల కుమారుడు హుస్సేన్లు కలిసి వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు గ్రామస్తులు అందరితో కలిసి ఐక్యమత్యంగా వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాంప్రదాయబద్ధంగా కోలాటం, హనుమాన్ చాలీసా, నృత్య ప్రదర్శనలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం నాడు వారు నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, కృష్ణా జిల్లా విజయ డైరీ చైర్మన్ చలసన ఆంజనేయులు వారి కుటుంబం అత్యంత భక్తి శ్రద్ధలతో చేసిన పూజా కార్యక్రమాలను మాత్రమే కాకుండా వారి మత సామరస్యాన్ని కూడా ప్రశంసించి ఘనంగా సత్కరించారు. వినాయక ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కుల మతాలకు అతీతంగా జరుగుతున్నటువంటి సామరస్య వాతావరణంలో జరుగుతున్న పవిత్ర గ్రామంలో అక్బర్ బాట ఒక ఘంటసాల చరిత్రగానాన్ని కలిగినటువంటి గ్రామంలో అదే రకంగా ఇవాళ అక్బర్ బాటా గారు వినాయక గణేష్ ఉత్సవ కార్యక్రమాలని చేయడం అనేది చాలా ఆనందదాయకం. ఇది ఒక ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి మెసేజ్ ఇవ్వడం. ఇవాళ అక్బర్ బాషా గారు వారం రోజుల నుంచి కూడా గణేష్ ఉత్సవాలను గ్రామాల పేటల మీద కూర్చోబెట్టిన దగ్గర నుంచి వాళ్ళ 9 రోజులు వాళ్ళ భార్య కూర్చుని పేటల మీద కూర్చుని ఈ రోజున 9 రోజుల కార్యక్రమాన్ని కూడా ఇవాళ నిమజ్జన కార్యక్రమంగా అన్న సంతర్పణ చేసే కార్యక్రమం చేయడం ఇదంతా కూడా చాలా మంచి కార్యక్రమం. 125 సంవత్సరాల క్రితం బాలగంగాధర తిలక్ లాంటి మహానుభావులు, ఛత్రపతి శివాజీ గారు లాంటాడు, వీళ్ళంతా కూడా దేశ స్వాతంత్రోద్యమంలో భాగంగా యువతనే వృద్ధులు కానించి యువత పిల్లల వరకు కూడా గణేష్ ఉత్సవాల సందర్భంగా అందరూ కూడా అన్ని రకాల మతస్థులు కూడా కలుసుకుని అక్కడ చర్చించుకోవడం, మంచి చెడులు మాట్లాడుకోవడం, సంప్రదాయాలను ప్రయాణం చేయడంలో భాగంగా ఈ దేశ స్వాతంత్రంలో కూడా గణేష్ ఉత్సవాలు మిలితమైనటువంటి సందర్భంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ ఈ సంవత్సరం గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము వెళ్ళి కమిటీ వాళ్ళు వెళ్ళి అడిగిన తరంగానే అంతకుముందు పర్మిషన్లు తీసుకోవడం కూడా చాలా ఇబ్బందులుగా ఉండేటువంటి పరిస్థితిలో సింగిల్ విండో విధానంలో మేము 10వ తారీఖున గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు అవడం, 12వ తారీఖున ముఖ్యమంత్రి గారిని కలవడం, హోమ్ మినిస్టర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కలిస్తే 14వ తారీఖున డీజీపీ గారిని కలిసేసరికి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, ఒక యాప్లో ఎక్కడా కూడా ఇదివరకు ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఫైర్ స్టేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం, పోలీస్ దగ్గరికి వెళ్తాం, ఈ రకాలైన మున్సిపాలిటీ వాళ్ళకి టౌన్లో చాలా ఇబ్బందులైనటువంటి పరిస్థితుల్లో సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వడం. అదే కాకుండా మేము కరెంటు కూడా ఎక్కడా కూడా గణేష్ ఉత్సవాల సమితి వాళ్ళకి పిల్లలు పేద ధనిక సంబంధం లేకుండా చేసుకుంటారు, ఆర్థిక భారం పడకూడదని కోరిన మీదట ఎలక్ట్రిసిటీ కూడా ఉచిత విద్యుత్ ఇవాళ రాష్ట్రం విడిపోయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో ఉచిత విద్యుత్ కేవలం 25 కోట్ల రూపాయలు పడేటువంటి దాన్ని ఒక్క నిమిషం కూడా తత్సారం చేయకుండా తీసుకున్నందుకు ముఖ్యమంత్రి గారిని గణేష్ ఉత్సవ తరఫున అభినందిస్తూ, ఏదైతే ఆ రోజున తిలక్ గారు కానీ శివాజీ గారు కానీ ఈ ఉత్సవాలు ప్రారంభించారు, ఏదైతే భారతదేశం హిందూ దేశం సత్సంప్రదాయాలు కొనసాగాలి, అందరూ కూడా హిందూ అంటే అది ఒక కమ్యూనిటీ కాదు, ఒక దేశ సమగ్రతకే అవసరమైనటువంటిది. మనిషి గుణగణాలు కానీ రేపు భవిష్యత్తులో విద్యార్థులు పిల్లలు వాళ్ళ గుణగణాలు అభివృద్ధి చేసుకుంటారు కానీ చరిత్ర తెలుసుకోవడంలో కానీ మేము కూడా డీజే సెట్లు పెట్టి కేవలం పాటలు, భగవత్ సంబంధించినటువంటి హరికథలు, బుర్రకథలు, భజనలు ఘంటసాలలో జరుగుతారు. 4 రోజుల నుంచి భజనలు చేయటం, కోలాటాలు చేయటం, మంచి పురాణ కాలక్షేపాలు చేయటం, ఇది సత్సాంప్రదాయాలు. ఈ విలేజ్లో కూడా ఇవాళ అక్బర్ బాషా గారు ఈ కార్యక్రమాలు చేయడం ఖచ్చితంగా ఈ జిల్లాకి, ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి ఒక గర్వకారణం. దీనికి గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకంగా అక్బర్ బాషా గారిని అభినందిస్తూ ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఆ రకంగానే ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని జిల్లాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ₹1 ఆర్థిక భారం లేకుండా ఎవరిని కూడా అనుమతులకు ఎవరి దగ్గరికి వెళ్లకుండా జరుగుతున్నటువంటి ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతున్నందుకు ఈ గ్రామ ప్రముఖులు అందరూ కూడా ఇక్కడ ఒక సమైక్యత అనేది ఈ గ్రామంలో కట్టవచ్చు. హిందువులు, ముస్లింస్ ఫ్యామిలీతో అక్బర్ బాషా గారి కుటుంబంతో కలిపి పూజ చేసుకున్నాడు. అలాగే అందరూ కలిపి సోదర భావంతో అన్ని మతాలని కూడా అందరూ ప్రేమించే విధంగా జరిగేటువంటి ఈ ప్రయాణంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతుంది.
ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా బాగా జరగడానికి ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా ఆ సంప్రదాయాలను గౌరవించే విధంగా చేస్తున్నందుకు ప్రభుత్వానికి అలాగే ఎక్కువ గారికి ప్రత్యేక అభినందనలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.